వెల్కమ్ టు E69 న్యూస్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య స్తూపానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ నిజాం దొరలు రజాకార్ల దోపిడీ పాలనను ఎదిరించి తెలంగాణ రైతాంగ పోరాటానికి దిశానిర్దేశం చేసిన ధీరుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమాల ఫలితంగానే పేదలకు భూములు, ప్రజలకు స్వేచ్ఛ లభించాయని పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టుల పేరుతో పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలాలు, పట్టాలు, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎదురు తిరిగి ప్రజల కొరకు నువ్వు కౌరయ్యా, ప్రాణాలనిచ్చావు కౌరయ్యా, ప్రజల కొరకు నువ్వు కౌరయ్యా, ప్రాణాలనిచ్చావు కౌరయ్యా, అమరజీవి నీవు కౌరయ్యా, అందుకో జోహార్లు కౌరయ్యా, విశ్వ రాక్షసుడైన విష్ణువురు దేశముకు, విశ్వ రాక్షసుడైన విష్ణువురు దేశముకు పాలించుచున్నయా పల్లె కడవెండిలో, పాలించుచున్నయా పల్లె కడవెండి. ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతి సభ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా వ్యాప్తంగా కూడా దొడ్డి కొమరయ్య గారి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. సోదరులారా, ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య గారికి సిపిఎం నుంచి నివాళులు అర్పిస్తూ ఈరోజు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి గ్రామానికి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు 80 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మరి నైజాం రజాకారులు, దోపిడీదారులు, జాగీర్దారులు చేసినటువంటి పీడన, దోపిడీ, అంటరాంతనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఉద్యమాలు, పోరాటాలు జరిగినాయి. ఆ పోరాట ఫలితంగా తెలంగాణలో మరి ఇక్కడ ఉన్నటువంటి అణచివేత వ్యతిరేకంగా జరిగే పోరాటం పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ పోరాటంలో మరి దొడ్డి కొమరయ్య తొలి అమరుడైనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. దొడ్డి కొమరయ్య అమరుడైన తర్వాతనే తెలంగాణ వ్యాప్తంగా అగ్నిజ్వాల రగిలినట్టుగా మరి ప్రజలు పెద్ద ఎత్తున నైజాం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఈ ప్రాంతం నుంచి నైజాం రజాకారులను తరిమికొట్టి మరి భూములు స్వాధీనం చేసుకొని ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన దానిలో ఎర్రజెండా ఉన్నది, ఎర్రజెండా నాయకత్వం ఉంది, అమరుల త్యాగాలు ఉన్నాయి. మరి ఆ రోజు సాధించుకున్న 10 లక్షల ఎకరాల భూములు ఈరోజు కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం మరి ప్రాజెక్టుల పేరుతో పేదల భూములు, రైతుల భూములు గుంజుకొని ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి అంబానీ, ఆదానికి అప్పచెప్తే ఈరోజు దేశ సంపద కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే దుర్మార్గమైన చర్య ఒడిగడుతుంది. అదే సందర్భంగా సాధించుకున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఏదైతుందో బీజేపీ దాన్ని అణచివేసి ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలను అణచివేసేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే దుర్మార్గమైన చర్య ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. అందుకోసమే బీజేపీ వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ దేశంలో దోపిడి ఉన్నంత కాలం ఎర్ర జెండా ఉంటుంది, పేదలు ఉన్నంత కాలం ఎర్ర జెండా ఉంటుంది. ఈ దేశంలో సోషలిస్టు అసమానతలు లేని సమాజం వచ్చేంత వరకు ఎర్ర జెండా ముందుకు పోతున్న సందర్భంగా దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సభ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దేశంలో ఈరోజు కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు మరి కార్మిక హక్కులను కాలరాస్తూ 4 రేపటి కోట్లు తీసుకొచ్చింది. దేశ ప్రజలు సాధించుకునే ఉపాధి హామీ చట్టం ఈరోజు దాని పేరు మార్చి యూబీజీ రామ్జీగా మార్చి నిధులు తగ్గించి మరి ప్రజలకు పని లేకుండా చేసే దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టింది. దేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రైతాంగాన్ని ఇవ్వాల్సినటువంటి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతాంగాన్ని ఈరోజు బదారణ వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి, రైతులకు ఇస్తున్న సబ్సిడీలన్నీ కూడా తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలోని కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా పార్లమెంట్లో బయట ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్నారు. రాబోయే కాలంలో మరి దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో ఉద్యమాలు, పోరాటాలు చేస్తాం.
మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అమల్లోకి వచ్చారు. ఏ గ్యారెంటీలు కూడా అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి గూడు లేనటువంటి పేదలు సుమారు 50,000 మంది వరకు గుడిసెలేస్తున్నారు. ఆ గుడిసెలేసుకున్నటువంటి పేదలను ఈరోజు గుడిసెలు అర్ధరాత్రి కూడా దొంగల్లాగా వెళ్ళి మరి మహిళల మీద దాడులు చేస్తూ మరి ఖాళీ చేస్తున్న అక్కడక్కడ మరి ప్రయత్నం జరుగుతుంది. అందుకనే మీరు ప్రజలకు ఏ విధంగా మేము అధికారంలోకి వస్తే మేము పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, పట్టాలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా గుడిసెలు ఉన్నటువంటి స్థలంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆ పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ సంవత్సరాల కొద్ది పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. రాబోయే కాలంలో దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తప్పకుండా జనగామ జిల్లాలో ఇళ్ల స్థలాలు, అదేవిధంగా రైతులు, కార్మికులు, కర్షకులు, వృత్తిదారులు, మహిళలు ఎదుర్కొంటున్న అనేక పోరాట సమస్యలపై పోరాటాలు నిర్వహించి దొడ్డి కొమరయ్య గారి ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని సిపిఎంగా ఈరోజు తెలియజేస్తున్నాం. కొమరయ్య గారి ఆశయాలను పోరాటాలు, రైతాంగ పోరాటాలు, కార్మిక కర్షక పోరాటాలు, జోహార్ దొడ్డి కొమరయ్య, ఎర్ర జెండా నేటికి 80 సంవత్సరాల క్రితం మనం ఏ గడ్డ మీద అయితే నిలబడ్డామో ఈ గడ్డ మీదనే సాయుధ పోరాటానికి ఆరంభంగా ఆత్మార్పణ ఇచ్చిన మనగాడు దొడ్డి కొమరయ్య. నేటికి 80 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలో 22 సంవత్సరాల మూసాల నూలేత వయసులో ఉన్న దొడ్డి కొమరయ్య ప్రజల హక్కుల కొరకు తొలి పోరాట యోధునిగా ఈ గడ్డ మీద రక్తార్పణ చేసినటువంటి చరిత్ర మన కడవెండి గ్రామానికి ఉన్నదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దొడ్డి కొమరయ్య కనుక బతికి ఉంటే ఈనాటికి 102 సంవత్సరాల వయసుతో మన ముందు ఉండేవాడేమో. అయితే ఆనాడు 80 సంవత్సరాల కిందట నల్ల నరసింహులను, ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డిని చంపడానికి విష్ణూరు రామచంద్రారెడ్డి మామ కోడూరు దొర గడ్డం నరసింహారెడ్డి ఆనాడు మిస్కిన్ అలీ నాయకత్వంలో గుండాలు వచ్చి నల్ల నరసింహులను, ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డిని చంపడానికి వచ్చి ఇక్కడ ఉన్న జానమ్మ దొరసాని గడిలో దాక్కున్న విషయం చెప్తున్నాం. అక్కడ ఉన్న గుండాలు వారి ఇల్లు, ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉండే, ఈ ఇంటిలో ఉన్న గుండాలు ఊరేగింపుగా వస్తుంటే ఈ ఎదురుగా ఉన్న ఇంటిలో నుండి కాల్పులు జరపడంతో దొడ్డి కొమరయ్య ఉరిగింది ఈ గడ్డ మీదనే. జానమ్మ దొరసాన్ని వ్యతిరేకిస్తూ ఎదురుగా బలంతో శక్తివంతులైన సంఘం అండతోటి ఈ దొడ్డి కొమరయ్య విగ్రహం ఎక్కడైతే ఉన్నదో ఇక్కడనే సంఘం ఆఫీసు గుడిసె వేసి కార్యాలయాన్ని మొట్టమొదటిగా తెలంగాణలోని తొలి ఆంధ్ర మహాసభ కార్యాలయాన్ని గ్రామ స్థాయిలో ఆరంభించిన చరిత్ర కూడా దొడ్డి కొమరయ్య విగ్రహ స్థలంలోనే ఆనాడు ఆరంభించిన అనేది కూడా చరిత్ర చెప్పిన సత్యం. అయితే దొడ్డి కొమరయ్య ఏ దోపిడికై వ్యతిరేకంగా పరాణాలు ఇచ్చిండో ఆ దోపిడి అనేక రూపాలు మార్చుకుంటూ పోతూ ఉంటే ఎర్ర జెండా అనేక రూపాలలో పోరాటం చేస్తూ ఆ ఎర్ర జెండా యొక్క గొప్పతనాన్ని నిలబెడుతూ వస్తుందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎర్ర జెండాలు ఎక్కడ ఉన్నాయని చెప్పే వాళ్లకు ఇంతకుముందే మా జిల్లా నాయకులకు సమాధానం చెప్పిండు. ఎక్కడ దోపిడి ఉంటే అక్కడ ఎర్ర జెండా ఉంటుంది, దోపిడి ఉన్నంత కాలం ఎర్ర జెండా ఉంటుంది అనేది ఏమైనా సత్యమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆనాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ ప్రాంతంలో జామీందారులు, తాగిల్దారులు, రైతాంగ ప్రజాకారులు చేస్తున్నటువంటి పీడన దోపిడీ వ్యతిరేకంగా రావడానికి అవకాశం ఏర్పడ్డది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు మరి స్వేచ్ఛతో పాటు భూములు తగ్గినటువంటి పోరాటం అది ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ప్రపంచంలోని ఒక త్యాగం కలిగినటువంటి పోరాటంగా, చరిత్ర కలిగినటువంటి పోరాటంగా ఈరోజు చరిత్రపటంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిలబడ్డది. అందులో ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జరిగినటువంటి పోరాటం ఈ ప్రాంతాలు ముఖ్యంగా జనగామ ప్రాంతం నుంచే ఉద్యమాలు పోరాటాలు ప్రారంభించాయి. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో అమరత్వంతో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెద్ద ప్రజలు తిరుగుబాటు చేసి ఈ ప్రాంతంలో మరి ప్రజాకారులు తరిగిపట్టేందుకు ముఖ్యమైన పాత్ర
అనేక మంది త్యాగదనులు వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు తెలంగాణకు సోదరులారా సాధించినటువంటి పోరాటంలో ఎంతో మంది అమరులైనటువంటి వారికి సిపిఎం ఘనంగా నివాళులు అర్పిస్తుంది. అదే సందర్భంగా ఈరోజు